ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరియున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవా, సియోనులో మౌనంగా ఉంటా నీకు స్తుతి చెల్లించుటే, నీకు మృక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు ఎందుకు వచ్చెదరు? నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమం నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తమైన దేవ, భూ దిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు. అవును, దేవుని యొక్క సన్నిధిలో సియోన్లో మౌనంగా ఉండితే స్తుతి చెల్లించుటంట, మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అని దేవుడు యొక్క సన్నిధిలో మరి దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించువాడా అని ఆయన నామకరణం చేస్తున్నాడు. అవును, మన జీవితాల్లో మన ప్రార్థన ఆలకించి, మొరలు ఆలకించి, ఆయన మన కృపలతో, దీవులతో, ఆశీర్వాదాలతో, మేళ్లతో, ఉపకారములతో నింపి బలపరుస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు! అందుకే సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ఆవరణంలో నివసించినట్లు ఆయన సన్నిధిలో ఏర్పరచుకుని వాళ్ళంట ధన్యులు అంటున్నాడు. దేవుని స్తుతిద్దాం. ఆయన రక్షణ దుర్గాన్ని బట్టి, ఆయనే మనకు రక్షణ కర్త అయినందుకు, ఆయన పరిశుద్ధ ఆలయంలోని మేలును పొందుకున్న మనం ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుల నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసిండా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ ఆలయంలోని మేలు చేత దేవా మమ్మల్ని తృప్తిపరుస్తున్న వాడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అంటున్నావయ్యా. ప్రార్థన ఆలకించువాడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వ శరీరుని యొద్దకు వస్తున్నారు దేవా. అయ్యా, ఇదిగో నేను ఆత్మతో, ఆ సత్యముతో ఆరాధించే కృప మాకు దయచేయబడుచున్నాను. మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ అభిషేకముతో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయబడుచున్నానయ్యా. మా రక్షణకర్తమైన దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నారు. గడిచిన కాలమంతా నీ మహాకృపలో, దయలో దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడివాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి కృపతో, దీవెనతో, ఆశీర్వాదాలతో దేవా మేళ్లతో మమ్మల్ని బలపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన ఈవులు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ శ్రేష్ఠ ఆశీర్వాదాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ దయా కిరీటాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మేళ్లతో మమ్మల్ని బహుగా తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో, నీ మందిరంలో స్తుతించే భాగ్యము దేవా ఏర్పరిచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఈ సాయంకాల సమయమందు దేవా నీ స్వరాన్ని వినాలని దేవా నీ సన్నిధి చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని దేవా నీ ఆత్మతో నింపడుచున్నాను. నీ పరిశుద్ధ వాక్యముతో వారిని బలపరిచి, తృప్తిపరిచి దేవా అయ్యా వారి జీవితాల్లో బహుగా ఫలింపచేయవచ్చున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి ఆన్లైన్ ద్వారా దేవా, ఇదిగో తండ్రి అయ్యా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం దేవా దీవించి, ఆశ్రయించి దేవా అభివృద్ధిపరిచి ఫలింపచేయవచ్చున్నాను. అయ్యా, నీ రాజ్యాన్ని కొరకు దేవా అయ్యా, ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని దేవా వారసులుగా దేవా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. ఎవరైతే స్వరాన్ని వింటున్నారో దేవా అయ్యా వారి జీవితాల్లో నీ ఆత్మకార్యాలు జరిగించబడుచున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడుచున్నాను. నీ అద్భుతాలను వారి జీవితాల్లో జరిగించి దేవా వారు ఎదురు చూస్తున్న దేవా దేవా వారి కోరికలను నువ్వు సిద్ధింపచేయవచ్చున్నానయ్యా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయమందు దేవా మా దేవా ఇదిగో తండ్రి మాతో మాట్లాడడానికి దేవా పరమను విడిచి మా మధ్యకు వచ్చిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ అభిషేకాన్ని ఇదిగో నీ సేవకుడి మీద కుమ్మరించి మాతో మాట్లాడబడుచున్నాను. అయ్యా, నీ ఆత్మతో నింపి దేవా మాకు కావాల్సిన జీవాహారంతో నింపి బలపరచమని, ఇదిగో తండ్రి నీ సన్నిధి, నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనము.
ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 66 అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. For this is what the Lord says, I will extend peace to her like a river, and the wealth of nations like a flooding stream. You will nurse and be carried on her arm, and dandled on her knees. May God bless this verse. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలుగా నీ ద్వారా పిలువబడిన వారిగా, నీ ద్వారా ఏర్పరచబడిన వారిగా తండ్రి, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేమందరము కూడా నీ పేరు పెట్టబడిన ఈ మందిరములోనికి, తెహిల్లా మందిరములోనికి, నీ సన్నిధిలోనికి మేము అడుగు పెట్టి ఉండగా మీ సన్నిధిలోని సంపూర్ణ శాంతి, సమాధానము, నెమ్మది మా అందరికీ దయచేయండి. ప్రత్యేకించి దేవా, కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ వాక్యములను మేము ధ్యానము చేయనుండగా నీ పరిశుద్ధ లేఖనములలోని ప్రత్యక్షతలు, సత్యములు మాకు తెలియజేయమని, వాక్య రూపమై ఉన్న దేవా, నీ వాక్యమును మేము గ్రహించే కృప మాకు దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకించి నీ స్వరాన్ని మాత్రమే వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ల మీద ఆడింపబడెదరు. యెషయా చాప్టర్ 66 verse 12. For this is what the Lord says, I will extend peace to her like a river, and the wealth of nations like a flooding stream. You will nurse and be carried on her arm, and dandled on her knees. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్. చూడండి, మరి ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినటువంటి దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని మన కొరకు అభిషేకించినటువంటి దేవుడు, మన కొరకు దీవెనగాను ఆశీర్వాదముగాను మార్చినటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరము 12వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నది వలె సమాధానమును మీ యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాచేతును. చూడండి, మనము ఉంటున్నటువంటి దినాలు ఎలాంటి దినాల్లో మనం ఉన్నామంటే, ఎటువంటి రోజుల్లో మనం ఉన్నామంటే, ధనముకి కొదవలేదు, అయితే సమాధానానికి మాత్రము చాలా కొదువు ఉంది ఈ రోజుల్లో. We live in a generation where peace is rare. అంటే సమాధానము అరుదుగా దొరుకుతుంది.
కోట్లు కోట్లుగా మనము ధనము సంపాదించేవారుగా ఉండొచ్చు కానీ, ఐశ్వర్యము కలిగిన వారుగా ఉండొచ్చు కానీ, మనకు కొదువై ఉన్నది ఏమిటి అంటే సమాధానం లేదు. పీపుల్ హ్యావ్ మనీ బట్ నో పీస్. పీపుల్ హ్యావ్ ఎడ్యుకేషన్ బట్ నో పీస్. పీపుల్ హ్యావ్ టెక్నాలజీ బట్ నో పీస్. కాబట్టి ఈ లోకంలో చదువు ఉంది, జ్ఞానం ఉన్నది, సాంకేతికత ఉన్నది, మరి ఐశ్వర్యం ఉన్నది, భాగ్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ మనుషుల దగ్గర ఈరోజు ఏది కొదువై ఉన్నది అంటే సమాధానము కొదువై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుటుంబాల్లో సమాధానం లేకపోవడం, ప్రభుత్వాల్లో సమాధానం లేకపోవడం, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో, కాలేజెస్లో, స్కూల్స్లో సమాధానం లేకపోవడం, దేశాల మధ్య సమాధానం లేకపోవడం, రాష్ట్రాల మధ్య సమాధానం లేకపోవడం, సరిహద్దుల్లో సమాధానం లేకపోవడం, ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య, శోధన, ఇబ్బంది, ఇరుకు. అందుకే మన సమస్యలను చూచినటువంటి దేవుడు ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయము, ఈ యెషయా గ్రంథములో ఆఖరి అధ్యాయం ఇది. అంటే ఇజ్రాయేలీలు చెరపట్టబడిన తర్వాత, మరి శిక్షింపబడిన తర్వాత, అవమానమునందిన తర్వాత, అన్ని రకాల శ్రమల గుండా వారు వెళ్ళిన తర్వాత చివరిగా దేవుడు వారికి చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, నేను నదివలే సమాధానమును మీ యొద్దకు పారచేయుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకము మనకి తాత్కాలికమైనటువంటి సమాధానం కలగజేస్తుంది. శాంతి కొరకు, సమాధానం కొరకు, సంతోషము కొరకు మనుషులు ఎక్కడెక్కడికో వెళుతున్నారు, దేని మీదో ఆధారపడుతున్నారు. ఈ స్ట్రెస్ఫుల్ జీవితాల్లో దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీకు సమాధానాన్ని దయచేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినటువంటి ఇజ్రాయేలీలు ఎన్నో శ్రమలు, శోధనలు గుండా వారు వెళ్ళిన తర్వాత దేవుడు ఈ అధ్యాయంలో చివరికి వాళ్ళని శిక్షించి విడిచిపెట్టకుండా, కన్నీటిలో విడిచిపెట్టకుండా, బాధల్లో విడిచిపెట్టకుండా వారికి సమాధానము, ఆదరణ, సమృద్ధి దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈరోజు 2025వ సంవత్సరంలో ఎటువంటి శ్రమల గుండా, శోధనల గుండా, ఇబ్బందుల గుండా, అవమానాల గుండా, అప్పుల గుండా, అనారోగ్యం గుండా మనం వెళ్ళాము. అయితే ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకి చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానం ఏంటంటే, సమాధానమును నదివలే మీ యొద్దకు పారచేయుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి, లార్డ్ ఎక్స్టెండ్ యువర్ పీస్ టు మీ లైక్ ఎ రివర్. ఈ 66:12లో నువ్వు వాగ్దానము చేసిన రీతిగా మా జీవితాల్లో నీ సమాధానాన్ని నదివలే మాకు దయచేయి తండ్రి. చూడండి ఎంత అద్భుతమైన మాట. పీస్ లైక్ ఎ రివర్, పీస్ లైక్ ఎ రివర్, సమాధానము నదివలే. చూడండి, సమాధానము దొరకడమే కష్టం అనుకుంటే దాన్ని దేవుడు నదివలే ప్రవహింపజేస్తానంటాడు మన దగ్గరికి. సమాధానాలు లేక మనం ఎంతగానో బాధపడుతూ ఉంటే, ఏదో సమాధానాన్ని ఒక బావి వలే కాదు, లేదా సమాధానాన్ని ఒక పాండ్, ఒక కొలను వలె నీకు సమాధానాన్ని దయచేస్తానంటలేదు దేవుడు. లేదా సమాధానాన్ని అప్పుడప్పుడు వచ్చే వర్షం వల్లే నీకు దయచేస్తానంటలేదు దేవుడు. సమాధానాన్ని ఆయన మనకి ఎలా దయచేస్తానంటాడంటే, నది వలె మీ యొద్దకు ప్రవహింపజేయుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. Peace like a river. River means it's a continuous, it is not occasional. నది ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. నది సీజనల్గా ఉండదు. నది ఎప్పుడూ కూడా ముందుకే వెళుతుంది. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ ఫార్వర్డ్, ఎప్పుడు వెనకకి వెళ్ళదు. కాబట్టి దేవుడిచ్చే సమాధానము మనకు ఎలా ఉంటుంది అంటే నిరంతరం ఉంటుంది. ఇట్స్ ఫ్లోస్ కంటిన్యూస్లీ. ఈ నూతన సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఈ సమాధానము మన జీవితాల్లో ఎలా ఉండబోతుంది అంటే నది వలె మరి ప్రవహించేదిగా ఉండబోతుంది.
అలాగే 365 రోజులు కూడా దేవుని యొక్క సమాధానము మన మీదకు రాబోతుంది. అలాగే ఈ సమాధానం ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇట్ విల్ టేక్ అస్ టు ఫార్వర్డ్. ఇది ఎప్పుడు కూడా మనల్ని ముందుకే తీసుకెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని సమాధానము మనందరి జీవితాల్లో దిగి రావాలి అంటే యెషయా 66:12 దేవుడు చెప్తున్నట్టుగా నది వలె సమాధానము మన యొద్దకు ప్రవహింపజేయాలి. చూడండి, మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదివితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, వీరు సంతోషముగా బయలు వెళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చెయ్యును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి సమాధానాన్ని నది వలె ప్రవహింప చేస్తున్నాడు మన వద్దకు. దేనికి దేవుడు మనకి సమాధానాన్ని దయచేస్తున్నాడు? చూడండి, మరి ఈ 2 వచనాల్లో మనం చదివాం, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము దేనితో తోడుకొని పోబడతామంటే సమాధానముతో తోడుకొని పోబడతాం. పీస్ ఎవ్రీవేర్. ఎక్కడికి వెళ్ళినా సరే, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, మరి ఇంట్లో అయినా, సమాజంలో అయినా, సంఘములో అయినా, లోకములో అయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని ద్వారా దీవించబడిన వారికి ఈ నూతన సంవత్సరంలో ఏమి దొరకబోతుంది అంటే సమాధానము దొరకబోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సమాధానము మన మీదకు దిగి వస్తుందో అప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతాయంటే, మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్ల నీయు చప్పట్లు కొట్టును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. ఈ అద్భుత కార్యాలు ఎలా జరుగుతాయి మన జీవితాల్లో? ఎందుకు జరుగుతాయి మన జీవితాల్లో? దేనికి సమాధానము నది వలె మన మీదకు దేవుడు ప్రవహింప చేస్తానంటాడంటే అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపకార్థ సూచనగా మనలను కాపాడేటటువంటి దేవుడు. నిత్యమైనటువంటి ఖ్యాతి, ఆయన మనలను దీవించుట ద్వారా ఆయన నామము ఘనపరచబడాలన్నది దేవుని ఆశ. అందుకే దేవుడు ఈ నూతన సంవత్సరంలో చేస్తున్నటువంటి వాగ్దానములు అన్నీ కూడా అద్భుతమైనటువంటి వాగ్దానములు. యెషయా 66:13 ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును, మీరు యెరూషలేములోనే ఆదరించబడెదరు అని చెప్పినటువంటి దేవుడు. అలాగే ఈ భూమి యొక్క ఉన్నత స్థలములపై మనల్ని ఎక్కించుతానని చెప్పి వాగ్దానము చేసినటువంటి దేవుడు. సంవత్సరమును నీ దయా కిరీటమును మనకు ధరింప చేసి ఉన్నటువంటి దేవుడు. నీ జాడలు సారము వెదజల్లుచును అని చెప్పి మరి దీవించినటువంటి దేవుడు. అంధకార స్థలములలో, రహస్య స్థలములలో దాచి ఉంచినటువంటి ధనమును, నిధులను మీకు దయచేస్తానని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తున్నాడు అంటే ఆయన నామము ఖ్యాతి కొరకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడు కొరకు. అలాగే చూడండి, మరి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనాలు మనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనము, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతున్నాం,
ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మును ఉంచుకుని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ పాదముల ధూళి నాకెదరు, అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థమైందండి, దేవుడు ఎందుకోసం? తనను ప్రేమించే వారి కొరకు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారి కొరకు, ఆయన గురించి కనిపెట్టుకున్న వారి కొరకు దేవుడు ఎందుకని ఈ దీవెనలు, ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో పంపిస్తున్నాడు. ఎందుకని? మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. అంత మాత్రమే కాదు, మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. కాబట్టి చూడండి, అంటే ఒక తల్లి తన పిల్లలను ఎలా అయితే చంకనెత్తుకుంటుందో, ఒక తల్లి తన పిల్లలను ఎలా అయితే మోకాళ్ళ మీద పెట్టుకుని ఆడిస్తుందో, అలాగ దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఈ లోకములో అంతగా మరి దీవించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు, నీ కుమారులను వారు రొమ్మును నుంచుకుని వచ్చెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క కృపలో మనము నడుస్తూ, దేవునితో సహవాసము చేస్తూ, మరి దేవునికి విధేయత చూపిస్తూ, ఒకవేళ మన భక్తిగల జీవితాన్ని ఈ 2026 సంవత్సరంలో మనము కట్టుకోగలిగితే, దేవుడు చూడండి, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు ఇతరులు తెలుసుకునేటట్లు దేవుడు మనల్ని ఎలా చేస్తాడంటే, రాజులు మనల్ని పోషించే తండ్రులుగా మార్చేస్తాడు. రాణులు వచ్చి మరి మనకు పాలిచ్చేటటువంటి దాదుల వల్లే మార్చేస్తాడు. ఈ లోకంలో రాజులు, రాణులు అంటే ఉన్నత అధికారులు, గొప్ప గొప్పవారు. వీరందరూ కూడా వచ్చి దేవుని పిల్లలకు, ఇజ్రాయేలీలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏం చేస్తారంటే సాగిలపడి నమస్కారం చేస్తారంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చేటటువంటి సమాధానము ఎలా ఉంటుందంటే నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సమాధానము మనలో ఉంటుందో, మనకి ఎటువంటి అలజడికి, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలకి, ఈ లోకంలో వచ్చేటటువంటి మరి ఇతరత్ర కష్టాలకి, శోధనలకి, ఇబ్బందులకి మనం భయపడం. ఎందుకని? దేవుని సమాధానము మన మీదకు నది వలె దిగి వస్తుంది, ప్రవహించుకుంటూ వస్తుందంటుంది. దేవుని సమాధానము మన యొద్దకు ప్రవహించుకుంటూ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బోట్లో పెడుతున్నప్పుడు సముద్రంలో తుఫాను చెలరేగింది, కానీ ఆయన మాత్రం ఓడ అమరమున చక్కగా పడుకుని ఉన్నారు. ఎందుకని? దేవుని సమాధానము ఎవరిలో ఉంటుందో వారు తుఫానులకు కానీ, మరి ఇతరత్ర ఇబ్బందులకు కానీ, శత్రువులకు కానీ వారు భయపడరు. బికాజ్ ద పీస్ ఇస్ ఇన్సైడ్. మన హృదయాల్లో ఏముంటుందంటే దేవుని సమాధానము మన హృదయాల్లో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఒకవేళ తుఫాన్లు వస్తున్నాయా? నీ వైవాహిక జీవితంలో తుఫాన్లు వస్తున్నాయా? ఆర్ స్టార్మ్స్ ఇన్ యువర్ హెల్త్, ఒకవేళ నీ ఆరోగ్య విషయంలో తుఫాన్లు వస్తున్నాయా? పరిస్థితులు ఏదైనా కానివ్వండి, ఇఫ్ యూ హ్యావ్ జీసస్, ఇఫ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యూ హ్యావ్ జీసస్ విత్ యూ, దెన్ ద పీస్ విల్ అవుట్లివ్ యువర్ ప్రాబ్లం. నీ సమస్య కంటే కూడా దేవుడు పంపించినటువంటి సమాధానము గొప్పగా నీ మీద పనిచేస్తుంది. అందుకే రాజులు నీకు సాగిలు పడతారంటున్నాడు. దేని కొరకు? నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు, నా కొరకు కనిపెట్టుకున్న వారు ఎన్నడూ కూడా అవమానము నొందరనియు వారు తెలుసుకున్నట్లు దేవుడు ఏం చేస్తాడంటండి? సమాధానాన్ని పంపిస్తాడు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుని సమాధానము మనందరి మీదకి నది వలె వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, వెల్త్ ఆఫ్ నేషన్స్ లైక్ ఎ ఫ్లడింగ్ స్ట్రీమ్. వెల్త్ ఆఫ్ నేషన్స్, జనముల ఐశ్వర్యము. జనముల ఐశ్వర్యం ఎలా వస్తుందంటే పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజెత్తును అంటున్నాడండి. దేవుడిస్తే ఏదో కొంచెం కొంచెం ఇవ్వడమో, కొద్ది కొద్దిగా ఇవ్వడమో కాదు. దేవుడు నీ కొరకు మార్గాలు తెరిస్తే, దేవుడు నిన్ను దలిస్తే ఆ ఆశీర్వాదమును ఆపగలవాడెవడు? దేవుడు నీ కొరకు ద్వారములు తెరిచినప్పుడు వాటిని మూయగలవాడెవడు? కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మొదటిది సమాధానం. అత్యంత విలువైనది, అత్యంత విలువైనది. మనుషులకు బహు అవసరమైనది ఏంటంటే సమాధానం. అందున అది ఇన్నర్ పీస్, మానసిక శాంతి, సమాధానం. దేవుడిచ్చు సమాధానం. ఆ సమాధానం ఉన్నప్పుడు ఈ లోకంలో వచ్చే ఎటువంటి తుఫాన్లకి, ఎటువంటి స్టామ్స్కి కూడా మనం భయపడం, ధైర్యంగా ఉండగలుగుతాం. రెండవది, సమాధానమునిచ్చి విడిచిపెట్టడము కాదు, కానీ సమాధానముతో పాటు ఎలా అయితే సమాధానాన్ని నది వలె మన దగ్గరికి మరి ప్రవహింపజేశాడో దేవుడు, అలాగే జనముల ఐశ్వర్యమును కూడా మరి ప్రవాహము వలె. వరద వచ్చినప్పుడు ఎలా వస్తుందండి? ఎంతో ఫాస్ట్గా వస్తుంది ఆ వాటర్ అంతా కూడా. కట్టలు తెగిపోయినప్పుడు, డ్యాములు డోర్లు ఎత్తేసినప్పుడు, ఆ వరద ప్రవాహము, దాని యొక్క ఉధృతి బియాండ్ అవర్ కంట్రోల్. అది మన మనుషుల యొక్క కంట్రోల్లో ఉండదు. దేవుడు జనముల యొక్క ఐశ్వర్యాన్ని ఎలా ఇస్తానంటే మితి మీరి మనకు దయచేస్తానంటాడు, లెక్కకు మించి మనకు దయచేస్తానంటున్నాడు. పట్టజాలనంతగా దేవుడు మనల్ని దీవిస్తానంటున్నాడు. ఏ ఫ్లడింగ్ స్ట్రీమ్ ఈస్ బియాండ్ కంట్రోల్. ఇట్ ఓవర్ఫ్లోస్ బ్యాంక్స్, ఇట్ రీచెస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ ఈజ్, ఐ విల్ బ్లెస్ యూ బియాండ్ యువర్ కెపాసిటీ. ఈరోజు నీ చదువుకి మించి, నీ అర్హతకు మించి, నీ తెలివితేటలకు మించి, నీ శక్తికి మించి, నీ తాహతుకు మించి దేవుడు ఈ 2026 సంవత్సరంలో జనముల యొక్క ఐశ్వర్యమును మనందరి యొద్దకు కూడా ప్రవాహము వలె, వరద ప్రవాహము వలె దేవుడు పంపబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు మనము కనిపెట్టుకో. జనముల భాగ్యం మన దగ్గరికి తీసుకురాబడుతుందంట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనాన్ని, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు ఉత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింపగళ్ళు వెయ్యబడక నిత్యము తెరవబడి ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు. ఏం తేబడుతుందండి మన యొద్దకు? కంప్లైంట్సా, కష్టాలా, శోధనలా, అనారోగ్యమా, శ్రమలా? కాదు. ఈ నూతన సంవత్సరములో మన యొద్దకు తేబడుతుంది. తీసుకొచ్చేవాళ్ళు ఎవరు? దేవుడు పంపిస్తున్నాడండి. దేవుడు మన యొద్దకు పంపిస్తున్నాడు. ఆయన ఏం పంపిస్తున్నాడంటే, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సవముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2026 సంవత్సరంలో నీ ద్వారములు రేయింబగళ్ళు తెరిచి ఉండునుగాక, ఆశీర్వాదములతో నీవు నింపబడుదువుగాక. ఆమేన్. జనముల యొక్క భాగ్యము నీ యొద్దకు తేబడునుగాక. ఆమేన్. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు దయచేస్తున్నటువంటి ఆ వాగ్దానం ఏంటంటే, జనముల యొక్క భాగ్యము మన యొద్దకు తేబడుతుంది. పొంగి పొర్లే ప్రవాహములాగా అది తీసుకురాబడుతుంది. ఈ పొంగి పొర్లే ప్రవాహాలు చూడండి, ఎప్పుడు కూడా కట్టలు తెంచుకుని వస్తున్నటువంటి ఆ నీటి ఉధృతిని, ఆ నీటి ప్రవాహమును ఆపగలవాడెవడు? దాన్ని కొలవగలవాడెవడు? దాన్ని ఊహించగలవాడెవడు?
కాబట్టి ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు నాకు దయచేస్తానని చెప్పినటువంటి ఈ జనముల ఐశ్వర్యము ఎలా రాబోతుందంటే నీ అంచనాలకు మించిన ఆశీర్వాదాలు దేవుడు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ అంచనాలకు మించినటువంటి ఆశీర్వాదము నీ యొద్దకు తీసుకురాబడుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు దేవుని పరిచారకులు. ఈ నూతన సంవత్సరంలో మీరు దేవుని పరిచారకులని మనుష్యులు మీ గురించి చెప్పుకొనులాగున, మీరు యెహోవాకు యాజకులని మనుష్యులు మీ గురించి చెప్పుకొనులాగున జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని మాటలకు విధేయత చూపించేటటువంటి వారు ఈ నూతన సంవత్సరంలో ఎలా దీవించబడుతున్నారంటే, మరి జనముల యొక్క ఐశ్వర్యము వారి యొద్దకు ప్రవాహము వలె రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించుదురు, వారి ప్రభావమును పొంది మీరు అతిశయించుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. ప్రైజ్ ద లార్డ్. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఈ 2026 సంవత్సరంలో నిత్యానందాన్ని మనము పొందుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసాం, మరి ఆ సారిపోత విధవరాలు గృహంలో మరి ఆమె దగ్గర కుండలు కూడా లేకపోయినప్పటికీ కూడా ఎరువు తెచ్చుకున్న కుండల నిండా సమృద్ధిగా నూనె, మరి ఆ పిండి తొట్టెలో పిండి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా, ఆ కుండలోని నూనె ఎప్పటికీ కూడా తరిగిపోకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, నీ అంచనాలకు మించినటువంటి ఆశీర్వాదములను దేవుడి 2026 సంవత్సరంలో మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొలొమోను చూడండి, దేవుని దగ్గర వినయము కలిగి విధేయత కలిగి ఓన్లీ జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. దేవా, నాకు జ్ఞానాన్ని మాత్రం, నీ పిల్లలను ఎలా పరిపాలించాలో, నాకు నీ సమయోచితమైనటువంటి జ్ఞానమును నాకు దయచేయమని అడిగినప్పుడు సొలొమోన్ రిసీవ్డ్ వెల్త్, నేమ్ అండ్ ఫేమ్. అసలు చూడండి, భూరాజులందరిలో ఎవరి దగ్గర లేనంత ఐశ్వర్యము సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదిమ సంఘంలో ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా ఆదిమ సంఘము మరి మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో సంఘము నానాటికి వర్ధిల్లుతూ, సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనందరినీ కూడా గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, గాడ్ విల్ బ్లెస్ యువర్ మినిస్ట్రీ, గాడ్ విల్ బ్లెస్ యువర్ జనరేషన్స్, గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫైనాన్సెస్, గాడ్ విల్ బ్లెస్ యువర్ హెల్త్. ఈ 2026 సంవత్సరంలో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి when God blesses, he does not bless small. దేవుడేదో మనుషుల వల్ల చూడండి, మనుషులు ఎక్కువ వారుంచుకొని కొంచాన్ని ఇతరులకు ఇస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు ఆయన ఎలా చేస్తాడంటే, భూరాజులందరూ కూడా నీకు సాగిలపడి నమస్కారం చేసేలా చేస్తాడు. రాజులు నిన్ను చంకనెత్తుకుంటారు, రాణులు దాదుల వలె మరి నిన్ను ఆదరిస్తారు. ఎందుకంటే యెహోవానైన నేను నా యందు విశ్వాసం ఉంచిన వారికి, నమ్మిక ఉంచిన వారికి ఎన్నటికీ అవమానము కలుగదని లోకస్తులు తెలుసుకున్నట్లు
జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించినట్లు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని నేను రాజేతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సమాధానముతో పాటు దేవుని యొక్క ప్రావిజన్, ఈ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి. గాడ్స్ పీస్ అండ్ గాడ్స్ ప్రావిజన్ ఆల్వేస్ గో టుగెదర్. ఎప్పుడు కూడా ఎవరైతే దేవుని సమాధానాన్ని వారి జీవితాల్లో పొందుకుంటారో ఆ సమాధానముతో పాటు వారి వద్దకు ఏమొస్తుందంటే దేవుని యొక్క ప్రావిజన్ కూడా వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మెనీ పీపుల్ హ్యావ్ ప్రావిజన్ వితౌట్ పీస్, బట్ గాడ్ ప్రామిసెస్ పీస్ విత్ ప్రావిజన్. ఒక్కటి కాదండి, రెండంతల డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. వన్ ఈజ్ పీస్, ద అదర్ వన్ ఈజ్ ప్రావిజన్. ఈ రెండు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి దయచేయబోతున్నాడు. మనకి ఎంతో ధనం ఉండి కూడా రాత్రి నిద్ర పట్టని వారు ఎంతోమంది ఉన్నారు. దే డోంట్ హ్యావ్ స్లీప్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మనీ వితౌట్ స్లీప్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సక్సెస్ వితౌట్ జాయ్ అండ్ ఇన్నర్ పీస్? ఐశ్వర్యం ఉంది, సమాధానం లేదు. కానీ దేవుడిచ్చేటటువంటి సమాధానంతో పాటు సమృద్ధి, దేవుని యొక్క ప్రావిజన్ కూడా మనకు దేవుడు దయచేసేటటువంటి దేవుడే ఉన్నాడు. చివరిగా దేవుడు మనల్ని ఎలా దీవిస్తానంటున్నాడంటే, మీరు చంకను ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. గాడ్స్ కంఫర్ట్ లైక్ ఏ మదర్. ఒక తల్లి ఎలా అయితే మనల్ని ఆదరిస్తుందో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. 103వ కీర్తన 13వ వచనంలో తండ్రిలా జాలిపడేటటువంటి దేవుడు. 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనంలో శ్రమలలో ఆదరించేటటువంటి దేవుడు, శ్రమలలో తండ్రిలా ఆదరించేటటువంటి దేవుడు. మత్తయి సువార్త 23:37లో కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకునో అలాగును మనల్ని ఆయన రెక్కల క్రిందకు చేర్చుకున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో తల్లి ప్రేమను మనకు దయచేయబోతున్నాడు. యూ షల్ బి క్యారీడ్, కంఫర్టెడ్, నర్స్డ్. దిస్ ఈజ్ ఇంటిమేట్ లాంగ్వేజ్. యూ షల్ బి క్యారీడ్, యూ షల్ బి నర్స్డ్. చూడండి, గాడ్ ఈజ్ నాట్ ఎ డిస్టెంట్ కింగ్ హియర్, హీఈస్ ఎ లవింగ్ పేరెంట్. ఈ మాటలను బట్టి ఆయన మనకేదో ఒక ప్రభువుగా, రాజులా కాకుండా ఒక తండ్రిలా, ఒక తల్లిలాగా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చంకను ఎత్తుకొనబడదు. చంకను ఎవరిని ఎత్తుకుంటామండి? పిల్లల్ని ఎత్తుకుంటాం. అందుకే పిల్లలు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివాం. జనముల ఐశ్వర్యం మీ మధ్యకు వచ్చును, మరి మీ పిల్లలు, మీ కుమారులు, మీ కుమార్తెలు చంకనెత్తబడతారు, మోకాళ్ళ మీద ఆడించబడతారు. అంటే మరి ఒక తల్లి తన పిల్లలను ఒడిలో పెట్టుకుని ఎలా అయితే ఆడిస్తుందో, చంకనెత్తుకుని ఎలా అయితే ఆడిస్తుందో, మోకాళ్ళ మీద వేసుకుని ఎలా అయితే ఆడిస్తుందో, ఈరోజు మనం ఆరాధించేటటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరంలో సమాధానాన్ని మనకు ప్రవాహం వలె దయచేస్తున్నాడు. జనముల ఐశ్వర్యాన్ని జల ప్రవాహము వలె, వరద ప్రవాహము వలె మన యొద్దకు రప్పిస్తున్నాడు. మూడవది, దేవుడు తన పిల్లలకు తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, ఆదరణను దయచేసేటటువంటి దేవుడే ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకని ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకని ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడు మనల్ని దీవిస్తాడు? ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే, అనగా నది వలె సమాధానం మన యొద్దకు
మరి ప్రవహించుకుంటూ రావాలంటే, జనముల ఐశ్వర్యాన్ని మనము వరద ఉధృతి వలె, వరద ప్రవాహము వలె మన యొద్దకు అది రావాలి అంటే, మనం ఐశ్వర్యవంతులం అవ్వాలంటే, అలాగే మనము చంకనెత్తుకొనబడే వారిగా, మోకాళ్ళ మీద ఆడింపబడే వారిగా, దేవుని యొక్క ఆ సున్నితమైనటువంటి స్పర్శను పొందేవారిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటేనండి, ఆయన ఆజ్ఞలను మనము పాటించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తున్నాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల ఏమవుతుంది అంటే, ఇదిగో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న ఈ క్షేమము, ఈ ఐశ్వర్యము, ఈ సమాధానము, ఇవన్నీ కూడా నదివలే మన దగ్గరకు దిగి వచ్చును. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొట్టివేయబడని నామము దేవుడు మనందరికీ కూడా దయచేయబోతున్నాడు. మన సంతానాన్ని ఆయన విస్తరింపజేయబోతున్నాడు. మన గర్భఫలాన్ని ఇసుక రేణువుల వలె దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే దేవుని కొరకు కనిపెడతారో, ఎదురు చూస్తారో, ఎందరైతే దేవుని నుంచి దూరంగా వెళ్ళక ఆయనతోనే మరి కొనసాగుతారో, వాళ్ళందరికీ కూడా దేవుడు మరి ఈ సమాధానమును, జనముల ఐశ్వర్యమును, అలాగే ఈ కంఫర్ట్ను కూడా దేవుడు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ చైల్డ్ స్లీప్స్ పీస్ఫుల్లీ నాట్ బికాస్ ప్రాబ్లమ్స్ ఆర్ గాన్, బట్ బికాస్ మదర్ ఈజ్ హోల్డింగ్ ద చైల్డ్. ఎప్పుడైతే తల్లి ఒడిలో, తల్లి చేతులలో ఉన్నటువంటి బిడ్డ ఎంత ధైర్యంగా ఉండగలుగుతుందో, మరి దేవుని మాటలు వింటూ, దేవునికి లోబడుతూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన మార్గంలో ఉంటూ, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన కొరకు కనిపెట్టేవారిగా మనం ఉంటే, ఆ కంఫర్ట్ అనేది దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఆ ధైర్యం అనేది దేవుడు మనకి దయచేయబోతున్నాడు. మనం చూసిన యేసుక్రీస్తు ప్రభు వారు పడవలో ఉన్నప్పటికీ కూడా, సముద్రంలో తుఫాను ఉన్నా సరే ఆయన సమాధానముగా ఉన్నాడు. ఆయన గాలిని గద్దించాడు. సముద్రాన్ని అల్లాడింప చేస్తున్నటువంటి ఆ గాలిని గద్దించాడు. సముద్రాన్ని గద్దించలేదు ఆయన. దానికి కారణమైనటువంటి గాలిని గద్దించగా సముద్రం నెమ్మడం అయిపోయింది. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితముగా సమాధానము మన గృహాల్లోనికి ప్రవహించుకుంటూ వస్తుంది. నది వలె సమాధానము మన గృహాల్లోనికి దేవుడు ప్రవహింపచేస్తున్నాడు. అలాగే ఓవర్ఫ్లో ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ లైఫ్. సమృద్ధి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. సమృద్ధి అయినటువంటి దీవెన, ఆశీర్వాదాలు దేవుడు మన జీవితాల్లోనికి పంపిస్తున్నాడు. జనముల ఐశ్వర్యాన్ని ఆయన జల ప్రవాహం వలె ఆయన మన వద్దకు రప్పిస్తున్నాడు. మూడవది, యాంగ్జైటీ ఈజ్ లీవింగ్. భయం వెళ్ళిపోతుంది. ఇక భయమే ఉండదు. తల్లి వడిలో మరి పవళించే పిల్లవలే మనం ఉన్నప్పుడు ఏ భయం ఉండదు. ఇంకా ఏ బాధ లేదు, ఏ భంగ లేదు, యేసు తోడుండగా. యేసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ భయం ఉండదు. మనలో ఉన్నటువంటి యాంగ్జైటీ అంతా కూడా తొలగిపోతుంది. మనము ధైర్యంగా ఉండగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాలుగవది, కొరత అనేది ఇక మనకి ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదండి. ల్యాక్ ఈజ్ బ్రేకింగ్. ఏ కరువుతో, ఏ కొరతతో, ఏ కొదువుతో ఎంతకాలం మనం ఉన్నామో ఆ కొరతని, కొదువుని అన్నిటినీ కూడా దేవుడు తీసివేసి జనముల ఐశ్వర్యాన్ని ఆయన నీకు నాకు ప్రవాహము వలె ఈ నూతన సంవత్సరంలో మన యొద్దకు దాన్ని తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వెన్ గాడ్స్ పీస్ ఫ్లోస్ లైక్ ఎ రివర్, లైఫ్ విల్ నెవర్ బి డ్రై అగైన్. ఒకసారి దేవుని సమాధానము మన హృదయాల్లోకి రాగలిగితే, దేవుని సమాధానము మన జీవితాల్లోకి రాగలిగితే, దేవుని కృప మన జీవితాల్లోకి రాగలిగితే మన జీవితం ఇంకెప్పటికీ కూడా ఎండిపోదండి. నీటి కాలువ ఎవరను నాటబడి ఆకు వాలక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు మనల్ని అందరినీ కూడా ఉంచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జనులు చూచి యెహోవా హస్తము మన జీవితాల మీద బలంగా పనిచేస్తుందని వారు గుర్తించాలండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 18వ వచనంలో, నిన్ను చూసిన వారు ఈ లోకంలో నీ దేవుణ్ణి చూడాలి, యెహోవా యొక్క హస్తము నీ మీద బలంగా ఉందనే సత్యాన్ని వారు గ్రహించాలి. వారు గ్రహించాలంటే మరి చూడండి, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసిననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీవు ఏ కంపెనీలో పనిచేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ నువ్వు వ్యాపారం చేస్తున్నావో, ఏ వర్క్ ప్లేస్లో నువ్వు ఉన్నావో, నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి జనులు నిన్ను చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేశాను. వీళ్ళ కుటుంబంలో దేవుడే చేశాడండి ఈ కార్యం. యెహోవా హస్తము ఈ కుటుంబం మీద బలంగా ఉంది, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నీ బంధువులు, నీ కుటుంబం, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నువ్వే ఫ్రటర్నిటీలో పనిచేస్తున్నావో అక్కడ ఉన్నటువంటి వారు, ఈ లోకములో ఉన్నవారు అందరూ కూడా నిన్ను చూచి యెహోవా హస్తమే నీ మీద బలంగా పనిచేసినని, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే నిన్ను దీవించి హెచ్చించాడని, నది వలె సమాధానమును నీ యొద్దకు ఆయన ప్రవహింపచేశాడని, జనముల ఐశ్వర్యమును నీ యొద్దకు జల ప్రవాహము వలె దేవుడే తీసుకొచ్చాడని, ఇవన్నీ కూడా వారు స్పష్టముగా గ్రహించినట్లు దేవుడు ఏం చేస్తాడంటే, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎండిపోయిన జీవితాల్లో నా బ్రతుకు ఎండిపోయిందండి, నా జీవితం ఎండిపోయిందండి, ఇక ఏ సారము లేదండి, ఇక అయిపోయింది నా బ్రతుకని ఒకవేళ నువ్వు నిస్సహాయ స్థితిలో నువ్వు ఉంటే గనక, నిరాశలో నువ్వు ఉంటే గనక, మరి దేవుని హస్తము నీ మీద ఉన్నదని ఈ లోకము గ్రహించినట్లు, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడే నిన్ను దీవించడని నీ చుట్టూ ఉన్నవారు మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు ఈ నూతన సంవత్సరములో 2026లో చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబగ చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అరణ్యమును నీటి మడుగుగా దేవుడు మారుస్తున్నాడు. చెట్లు లేని మెట్టల మీద నదులను ప్రవహింపచేస్తున్నాడు దేవుడు. లోయల మధ్య ఓటలను ఉబక చేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు చేసి మనకు నివాసపురములను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పీస్ లైక్ ఏ రివర్ అండ్ ఓవర్ఫ్లో లైక్ ఏ ఫ్లడ్. ఆలకించుడి, నది వలె సమాధానమును మీ యొద్దకు పారజేయుదును. జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకనెత్తుకొనబడెదరు, మోకాళ్ల మీద ఆదరింపబడదురు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు ఈ ఆశీర్వాదములన్నిటినీ కూడా వరద వలె, ప్రవాహము వలె, జనముల ఐశ్వర్యమును, సమాధానమును, దేవుని యొక్క కంఫర్ట్ను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరం ప్రభువా 12వ దినము మొట్టమొదటి మాసంలో తెహిలా సంఘములో తండ్రి, మేమందరము మీ మాటలు వినాలని ఆశపడి దేవా మీ పాదముల చెంతకు చేరి ఉండగా ఇంతవరకు మమ్మల్ని మీ మాటల ద్వారా మీరు
ఆదరించారు తండ్రి. నది వలె సమాధానాన్ని మీరు మా జీవితాల్లో ప్రవహింపచేసి జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు దేవా, పొర్లి పారు జల ప్రవాహము వలె ఐశ్వర్యమును మా యొద్దకు రాజేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యెహోవా అయినటువంటి నేను నాకు ఖ్యాతిగాను, నా నామము ఘనపరచబడినట్లుగాను ఈ క్రియను నేను చేయుచున్నానని వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, నీ ఆజ్ఞలను ఆచరించి నీకు విధేయత చూపించి నీ మాటలకు లోబడి తండ్రి మేమున్నప్పుడు ప్రభా, రాజులు తండ్రి మాకు సాష్టాంగపడతారు. నది వలె దీవెనలు, ఆశీర్వాదములు ప్రవాహము వలె మా మీదకు దిగి వస్తాయి. మా కుమారులు కుమార్తెను చంకనెత్తబడతారు నాయన, మరి మోకాళ్ళ మీద ఆడించబడతారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మీ కార్యమని, మీ హస్తమే మా జీవితాల్లో ఈ ఆశీర్వాదాలు తీసుకొచ్చిందని ఈ లోకము ప్రభువా మరి గ్రహించున్నట్లు మీ గొప్ప కార్యములు మీరు మా జీవితాల్లో చేస్తూ, చెట్లు లేని మెట్టల మీద దేవా మరి నదులను ప్రవహింపచేస్తూ, లోయల మధ్యలో ఊటలను ఉబక చేస్తూ, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను మీరు మార్చి మా జీవితాల్లో తండ్రి గొప్ప కార్యములు మీరు చేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ 2026లో జరగబో వాటిని మాకు విశదపరిచి దేవా, మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ఆలోచనలు, మా గురించి మీరు దాచి ఉంచిన నిధులు నైనా సమస్తమును కూడా మీరు మాకు బోధించి మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. అయినా వారి కన్నీటిని మీరు నాట్యముగా మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభువా, ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని తండ్రి వ్యక్తిగతంగా మీరు తాకండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఫర్ దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్, I will extend peace to her like a river, and the wealth of nations like a flooding stream. You will nurse and be carried on her arm and dandled on her knees. దేవా, ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఈ 12వ వచనం ప్రకారం మా అందరి జీవితాలను మీరు దర్శించి నైనా మమ్మల్ని ఘనపరచి జనముల ఐశ్వర్యమును మాకు దయచేస్తూ అన్నిటికంటే మించి దేవా మీ సమాధానము, దేవుని సమాధానమును ప్రభువా సమృద్ధిగా నది వలె పొందుకునే వారిగా మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని దేవా, అందరైతే అనారోగ్యాలతో ఉన్నారో ప్రభువా వారందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. అయినా ఆర్థిక పరిస్థితుల్లో ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఎందరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, కాలేజీలో సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ, మంచి గృహాల కోసం, స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు, అలాగే నైనా మరి హౌస్ షిఫ్టింగ్లు, నైనా మరి ప్రయాణాల్లో ఉన్నారు, వారందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, వెత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, మహేష్ భారతి గారుల ప్రయాణమునకు, వారి యొక్క షిఫ్టింగ్నకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక.
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.